లోకమును జయించుదురు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలముగా పుట్టడం అంటే మనందరికీ తెలుసు, బాప్తిస్మం ద్వారా, అంటే పునర్జన్మ సంబంధమైన స్నానము అంటారు బాప్తిసాన్ని. కనుక ఎప్పుడైతే దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా దేన్ని జయిస్తారట? లోకమును జయించుదురు అంటున్నాడు. ఆ తర్వాత లోకమును జయించినటువంటి విజయము మన విశ్వాసమే అంటున్నాడు. అంటే విశ్వాసము ద్వారా దేన్ని జయించవచ్చు? చెప్పాలి. లోకాన్ని జయించవచ్చు. విశ్వాసము అనేటటువంటి మాటకి అర్థం ఏమిటి అని అంటే నమ్మకం, నమ్మడం. దేనిని నమ్మడం అని అంటే దేవుడు ఉన్నాడని నమ్మడం, అంటే దేవుని మీద నమ్మకం. అంతేనండి. ఇప్పుడు దేవుని మీద నమ్మకం లేదు అని చెప్పేవారు ఎంతమంది ఉన్నారు భూమి మీద? నమ్మకం లేదు అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను అనుకుంటున్నాను చాలా తక్కువ మంది ఉన్నారు. నేను దేవుడంటే నేను నమ్ముతున్నాను అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెప్పాలి. ఎక్కువ మంది ఉన్నారు. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళ, వాస్తవంగా మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రియమైనటువంటి వాళ్ళారా, అక్కడ చెబుతున్నటువంటి మాట మనం చూద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనయు నమ్మవలెను కదా. అంటే విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టుడై ఉండుట అంటే, ఇప్పుడు దేవునికి ఇష్టుడై ఉండాలంటే ఖచ్చితంగా ఏముండాలి? విశ్వాసం. అంటే దేవునికి ఇష్టపడాలి. దేవుడు ఇష్టపడాలి అని అంటే భక్తునికి, మానవునికి ఉండవలసింది ఏమిటి అని అంటే విశ్వాసం. విశ్వాసం. ఇంకొకటి, విశ్వాసం వల్ల దేన్ని జయించవచ్చు? లోకమును జయించవచ్చు. ఒకటి, దేవునికి ఇష్టడై ఉండొచ్చు. రెండవది, విశ్వాసము ద్వారా లోకాన్ని జయించవచ్చు. లోకాన్ని జయించవచ్చు. ఇంతకీ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, నాకు విశ్వాసం ఉందండి, నమ్మకం ఉందండి, నమ్మకం ఉందండి అనేక మంది చెప్తున్నారు. కానీ విశ్వాసములో అనేకమైనటువంటి రకాలు కనపడుతున్నాయి. విశ్వాసములోనే రకాలు కనపడుతూ ఉన్నాయి మనకి. ఒకటి, నామకార్థమైనటువంటి విశ్వాసం. అంటే అంటే అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం అంటే చెప్పాలి. అల్ప విశ్వాసం అంటే తక్కువ. ఏదో ఇది దేవుడిది చేస్తే దేవుడిని నేను నమ్ముతానండి అంటాడు. నమ్మిన తర్వాత, చేసిన తర్వాత మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. కనుక మీరు జాగ్రత్తగా ఈ విషయాలు ఆలోచన చేసినట్లయితే అల్ప విశ్వాసులు ఉన్నారు. విశ్వాసం లేనటువంటి దుష్టతరము వారు కూడా ఉన్నారు. అసలు విశ్వాసం లేని వారు ఉన్నారు, అల్ప విశ్వాసులు కూడా ఉన్నారు. అంటే కొంచెం కొంచెం విశ్వాసము కలిగినటువంటి వారు కూడా ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మరొక మాట నేను మీకు చూపిస్తున్నాను, చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట?
అవిశ్వాసులతోనా విశ్వాసులతోనా చెప్పాలి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? విశ్వాసులతోనే. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారితోనే. అద్వితీయ సత్యదేవుడైనటువంటి పరమ తండ్రిని, ఆయన పంపినటువంటి ప్రభు యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచినటువంటి వారితోనే చెప్తున్నాడు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూసుకోండి. అంటే మీకున్నటువంటి విశ్వాసము సరైనది కాదు. అంటే విశ్వాసపు స్థాయిలు అనేవి ఉన్నాయండి. విశ్వాసం యొక్క స్థాయిలు ఉన్నాయి. ఎలాంటి విశ్వాసం కనుపరచాలి అని అంటే మనము అసాధారణమైనటువంటి విశ్వాసాన్ని మనం కనుపరచాలి. ఏ విశ్వాసము? సాధారణమైనటువంటి విశ్వాసం అందరూ చూపిస్తారు. నేను చెప్తున్నాను, 100% మంది లోకంలో దేవుడు ఉన్నాడు, నాకు మేలు చేస్తాడు అని చెప్పేవాళ్ళు 190% మంది ఉన్నారు. కానీ వీళ్ళలో ఎక్కువ మంది సాధారణమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారే ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే అసాధారణమైనటువంటి విశ్వాసం మొట్టమొదటిది మన జీవితంలో ఉండవలసింది. అసాధారణమైనటువంటి విశ్వాసం అంటే అసాధారణమైనటువంటి విశ్వాసము చూపించవలసినటువంటి వారు ఎవరు అని అంటే మరణం మట్టుకు కూడా అంతము మట్టుకు నమ్మకముగా ఉండేటటువంటి వారు. మీకు అర్థమవుతుందండి? అంటే మరణం పర్యంతము కూడా దేవుని ఎడల మనం ఎలా ఉండాలి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మీరు జాగ్రత్తగా కొంతమంది భక్తులను మనం చూడగలిగితే అసాధారణమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారిలో యెహోషువను మనం ఆలోచన చేద్దాం. యెహోషువ విశ్వాసాన్ని మనం విశ్వాసమును బట్టి దేవునికి ప్రార్థన చేసినప్పుడు అతనికి ఉన్నటువంటి విశ్వాసము సాధారణమైనటువంటి విశ్వాసం అయితే కాదు. ఆయనకున్నటువంటి విశ్వాసము అసాధారణమైనటువంటి విశ్వాసం. ఎందుకంటే ఇశ్రాయేలీయుల మీదకి శత్రువులు దండెత్తుకొచ్చారు. యెహోషువను దేవుని పిల్లలైనటువంటి ఆ ఇశ్రాయేలీయులను కూడా హతమార్చడానికి యుద్ధానికి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడాడు. వారిని నీ చేతికి అప్పగిస్తాను, యెహోషువ నువ్వు యుద్ధము వారితో చెయ్యి, వారితో యుద్ధం నువ్వు చెయ్యి అని చెప్పాడు. చూడండి ఒకసారి యెహోషువ గ్రంథం మనం చూసినట్లయితే 10వ అధ్యాయము 10వ అధ్యాయము చూడండి. 10వ అధ్యాయము 12వ వచనాన్ని చూడగలిగితే, యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ఏం చేశాడట? ప్రార్థన చేశాను. సూర్యుడా అంటే యుద్ధము ఆ రోజుకి ఆగల, యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే సాయంత్రము అయ్యేటప్పటికి, రాత్రికాల సమయం అయ్యేటప్పటికి యుద్ధం నిలిచిపోవాలి వాస్తవంగా. కానీ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఎక్కడ యుద్ధము నిలిచిపోతాదేమో అని యెహోషువ విశ్వాసముతో దేవునికి ప్రార్థన చేశాడట. ప్రార్థన చేస్తే చూడండి అక్కడ, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను,
చంద్రుడు ఆగెను. ఎలాంటి విశ్వాసం అండి ఇది? అసాధారణమైనటువంటి విశ్వాసం, సామాన్యమైనటువంటి విశ్వాసము కాదు ప్రియమైనటువంటి వారు. నిజంగా ప్రార్థన చేస్తే సృష్టిలో ఏం జరిగిందండి? సూర్య చంద్రులు ఆగిపోయడం అనేది సామాన్యమైనది కాదు ప్రియ. ఇంకా కిందకి మనం చదివినట్లయితే అనుమాట యాషారు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా, ఆకాశ మధ్యమున నిలచి ఇంచుమించు ఒకనాడల్లా అస్తమింప త్వరపడలేదు. ఈయన చేసినటువంటి ప్రార్థన కటండి, సూర్యుడు అస్తమించడానికి ఒప్పుకోలేదట. అసలు ఉదయాన్నే ఉదయించినటువంటి తూర్పు దిక్కున ఉదయించినటువంటి సూర్యుడు త్వరగా సాయంకాలం అయ్యేటప్పటికి త్వరగా వెళ్ళిపోతాడు. ఎక్కడికి? పడమటి దిక్కు వెళ్ళి అస్తమైపోతాడు. అలాంటిది యెహోషువ చేసినటువంటి ప్రార్థన ద్వారా సూర్యుడే త్వరపడలేదట, సూర్యుడినే దేవుడు త్వరపడనీయలేదట. ఎందుకంటే నా పిల్లలు అక్కడ ఏం చేస్తున్నారు? యుద్ధము చేస్తున్నారు, పోరాడుతున్నారు, శత్రువులతో పోరాడుతున్నారు. ఆ శత్రువులతో పోరాడేటటువంటి పనిలో వారు ఉన్నప్పుడు ఇదిగో కాలాన్నైనా సరే దేవుడు ఏం చేశాడు అని అంటే ఆపేశాడు ప్రియమైనటువంటి వారు. ఇక నువ్వు నేను జీవితం అనేటటువంటి పోరాటాన్ని మనం పోరాడుతున్నాం. ఈ జీవితం అనేటటువంటి పోరాటంలో ఎన్నో సమస్యలు మనల్ని ఎదుర్కొంటూ ఉన్నాయి, వెంటాడుతున్నాయి. అవునా కాదండి? బలహీనతలు, కుటుంబ సమస్యలు, ఏమండి, తర్వాత ఇంకా చెప్పాలి, మనుషుల వలన వచ్చేటటువంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, ఇలాంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటూ వెళుతున్నాం ప్రియమైనటువంటి దేవుని వారలారా. అయితే ఈ జీవితం అనేటటువంటి పోరాటంలో దేవుని యొక్క చొరవ చాలా అవసరం మన జీవితాలకి. మనం సాధిందాము అని అంటే ఒక్కొక్కసారి మనం ఏది కూడా సాధించలేము ప్రియమైనటువంటి వాళ్ళ. కనుక దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఇదిగో యెహోషువ అసాధారణమైనటువంటి విశ్వాసముతో దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆ పోరాటములో, యెహోషువ చేసినటువంటి పోరాటంలో దేవుడు ఆ యెహోషువకి తోడుగా నడుపురి. ఇక రెండవది మనం చూసినప్పుడు రెండవ వారు షడ్రకు, మేషకు, అబేద్నెగో. షడ్రకు, మేషకు, అబేద్నెగో వీరు కూడా అసాధారణమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారు. అవసరమైతే చావనైనా చస్తాము కానీ దేవునికి వ్యతిరేకముగా మేము పాపము చెయ్యం అని కమిట్మెంట్ అయినటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? ఎలాంటి వారు? మేము మరణించడానికైనా సిద్ధం, ఈ అగ్నిగుండములో మేము మరణించడానికైనా సిద్ధం అని కమిట్ అయినటువంటి వారు ప్రియమైనటువంటి దేవుని వారు. మీరు జాగ్రత్తగా చూసినట్లయితే చూడండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూడగలిగితే, 3వ అధ్యాయము 16వ వచనం, షడ్రకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఎలాగు చెప్పిరి. నెబుకద్నెజరు ఈ సన్నివేశము, ఈ సందర్భం చాలాసార్లు మనం చదువుకున్నాం.
అందరికీ తెలుసు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. ఏంటి సందర్భం అని అంటే, రాజు ఏం చేశాడు? ఒక బంగారు ప్రతిమను చేయించాడు. చేయించిన తర్వాత ఏం చేయమన్నాడు? ప్రజలందరికీ కూడా చాటింపు వేయించి ఆ బంగారు విగ్రహానికి, ఆ పెద్ద విగ్రహానికి నమస్కారము చేయమన్నాడు. ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగో అని వారు దేవుని ఎడల అచంచలమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వారు, దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారు. వీళ్ళకు ఉన్నటువంటి విశ్వాసము సాధారణమైనటువంటి విశ్వాసము కాదు. ఒకవేళ సాధారణమైన విశ్వాసం అయితే చెప్పాలి, ఎలా ఉంటారు? ఎల్లొచ్చేస్తే వదిలిపోతాడండి. ఎల్లొచ్చేస్తే అన్న దేవుడు కోప్పడతాడా? ఏమన్నా అనుకుంటాడా? అదేనండి సాధారణమైనటువంటి విశ్వాసం. ఏదో ఒక నమస్కారం చేయమంటున్నాడు అంతే కదా, ఓ దండం పెట్టమంటున్నాడు అంతే కదా అనుకుందరు. ఎందుకంటే సమాజం అంతా కూడా ఒకవైపు ఉన్నప్పుడు మేము ముగ్గురు ఇటువైపు ఉండడం వల్ల ఏంటి ప్రయోజనం? మనకు ఒక్కొక్కసారి అట్లాగే అనిపిస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళారా. ఏమనిపిస్తుంది అంటే, అందరూ అటువైపు ఉన్నారు, ఏదో మేమే, లేకపోతే మా కుటుంబమే, లేకపోతే మా కుటుంబంలో ఉన్నటువంటి నలుగులే ఇటువైపు ఉన్నాం, ఉపయోగం ఏంటి అని అనిపిస్తుంది ఒకవేళ సాధారణమైనటువంటి విశ్వాసం కలిగిన వారమైతే. కనుక అసాధారణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు కనుక ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, వీళ్ళు మామూలుగానే ఇంటి దగ్గర వారు ఏం చేస్తున్నారు అని అంటే, ప్రార్థన, వారి భక్తి కలిగి ఉన్నారు. ఈ లోగలో అక్కడ ఉన్నటువంటి మనుషులు ఏం చెప్తున్నారంటే రాజుతో, రాజా అందరూ వచ్చారు కానీ షడ్రకు, మేషకు, అబేద్నెగోయు మీరు వాళ్ళు రాలేదు రాజా, వాళ్ళు రాలేదు అని అన్నప్పుడు, అయితే అగ్నిగుండం రెడీ చేయండి అన్నాడు. 7 అంతలుగా వారు ఆ అగ్నిగుండాన్ని సిద్ధం చేయమన్నాడు. ఆ సిద్ధం చేయడం జరిగింది ప్రియమైనటువంటి వాళ్ళ. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వారేం చెప్పారో చూడండి. వారేం చెప్పారో, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు, నీకు చెప్పవలసినటువంటి అవసరం లేదు, నువ్వు అడిగిన దానికి జవాబు చెప్పేటటువంటి పరిస్థితి అసలే చెప్పవలసిన లేదు, మాకు అలా ఆలోచనే లేదు, చెప్పనవసరం లేదు వాస్తవానికి. ఎందుకంటే ఎవరి విశ్వాసం వాళ్ళది, నీ భక్తి నీది, ఇందుని గురించి మేము చెప్పవలసిన, ఎందుకంటే మీ విశ్వాసం మీది, మా విశ్వాసము మాది, ఇది చెప్పవలసినటువంటి అవసరత లేదు. తర్వాత మేము సేవించుచున్నటువంటి దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మా దేవుడు గొప్పవాడు, ఎంత కార్యమైనా చేస్తాడు, ఎంత గొప్ప కార్యమైనా చేయగలిగినటువంటి సమర్థుడు. అవసరమైతే మండుచున్నటువంటి ఈ అగ్నిగుండము నుండి మమ్మలను తప్పిస్తాడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన నమస్కరింపమనియు తెలుసుకొనుము. రాజా నువ్వు తెలుసుకో మా విశ్వాసం ఎలాంటిదో, దేవుని పట్ల మాకున్నటువంటి నమ్మకం ఎలాంటిదో నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే మా దేవుడు సమర్థుడు. ఎంత కష్టం వచ్చినా, ఎంత వ్యాధి అయినా, ఎంత ఇబ్బంది అయినప్పటికీ కూడా, ఎంత కఠినమైనటువంటి జటిలమైనటువంటి సమస్య అయినప్పటికీ కూడా తీర్చగలడు. ఒకవేళ తీర్చకపోయినా
మా పట్ల దేవునికి ఏదో ఒక సంకల్పం ఉంది. అవునండి, ఒక్కొక్కసారి ప్రార్థన చేసినప్పుడు వెంటనే సమాధానం వస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళ. ఒక్కొక్కసారి మన ప్రార్థనకి జవాబు లేట్ అవుద్ది. అదవుతుందండి. మనం అనుకుంటాం వారం నుంచి చేస్తున్నాం ప్రార్థన, ఏంటి ఇంకా ఏమీ రాలేదే, వ్యాధి తగ్గలేదే, సమస్య పోలేదే అని అనుకుంటాం. ఒక్కొక్కసారి నెలలు పట్టచ్చు, ఒక్కొక్కసారి సంవత్సరం పట్టచ్చు, ఒక్కొక్కసారి 2 సంవత్సరాలు పట్టచ్చు, ఒక్కొక్కసారి అసలు జవాబే రాకపోవచ్చు. ఏం చేద్దాం అప్పుడు? ఏం చేద్దాం? కంగారు అయిపోయి అడావిడిగా కలవరం చెందుతూ అది ఇది ఎత్తుక్కుందామా ప్రియమైనటువంటి వాళ్ళరా? లేదు. ఒకవేళ జవాబు రాకపోయినప్పటికీ కూడా దేవుని మన పట్ల ఏదో ఒక సంకల్పాన్ని ఉంచాడు, ఒక ప్రణాళిక ఉంచాడు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఉంచాడు. కనుక మనకుండవలసినది అసాధారణ, ఇదిగో వీరుకున్నటువంటి విశ్వాసము వంటి విశ్వాసము మన జీవితాలకు ఉండడం చాలా ఉత్తమం ప్రియమైనటువంటి వాళ్ళు, చాలా ఉత్తమం. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి వాళ్ళ, ఎంతోమంది భక్తిపరులు మరణించారు, త్వరగా మరణించారు. ఇంకొక విషయం చెప్తున్నాను, ఎంతోమంది భక్తిపరులను కూడా దేవుడు కాపాడాడు, మరణాపాయములో నుండి కాపాడాడా? కొంతమంది చెప్పండి. హిజ్కియా, యోబు, ఏలియాని కాపాడలేదా? చెప్పాలి. కరువులో నుండి ఏలియా అనేటటువంటి దైవజనుని ఎంత జాగ్రత్తగా కాపాడాడు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా. అలాగే విధవరాలు, సారేపతు విధవరాలు, వీళ్ళందరినీ దేవుడు కాపాడలేదా? విడిచిపెట్టాడా? కనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లే దేవుడు చేస్తాడు, కానీ సమయం, తగిన కాలములో తగిన సమయము అని అన్నాడు ప్రియమైనటువంటి. చూడండి, ఒక్కసారి పేతురు రాసినటువంటి పత్రిక మనం చూడగలిగినట్లయితే ఐదవ అధ్యాయం, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయం ఉంది, అంటే ఒక సమయం రావాలి, తగిన సమయం. నీ టైము, నీ సమయం కాదు, నువ్వు అనుకున్నటువంటి సమయము, నువ్వు అనుకున్నటువంటి టైము కాదు, దేవునికి తగిన సమయం, దేవునికి అనుకూలమైనటువంటి సమయం. తగిన సమయమున మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద. ఎలా ఉండాలట? మీరు మునుపు ఎలా ఉన్నారో అలాగే ఉండండి, అలాగే ఉండండి అంటే. మునుపు దేవుని ఎడల దేన మనస్కులు కలిగినటువంటి వారిగా ఉన్నారా? అదే కంటిన్యూ చేయండి, అదే కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక. ఏమండి, మీ గురించి మీరు బాధపడుతున్నారో లేదో కానీ, అంతేనా? మీ బాధ మర్చిపోవడానికి టీవీలు చూస్తారు, సీరియల్ చూస్తారు, లేకపోతే అంతేనా? ఎలాగైనా ట్రాఫిక్ డైవర్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఏం చూస్తారు? మీరు ఇంకో డైవర్ట్ అయినా సరే ఆయన డైవర్ట్ అవ్వట్లేదు, ఆయన బాధపడుతున్నాడు మీ గురించి. ఈ బాధ భరించలేకపోతున్నా కాసేపు టీవీ ఎట్టే అంటారు, లేకపోతే ఎవరినొకరు రమ్మనే అంటారు, ఇంక ఏదో సోదులు పడతారు. కానీ మీ గురించి ఎల్లప్పుడూ కూడా ఆలోచన చేస్తున్నటువంటి వాడు, మీ గురించి ఎల్లప్పుడూ కూడా చింతిస్తున్నటువంటి వాడు. అంటే అక్కడ అన్నాడు చూడండి, ఆ ఫుట్ నోట్స్లో ఏమన్నాడు చూడండి, లక్ష్యము చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడు? లక్ష్యము చేయుచున్నాడు కనుక
మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటున్నాడు ప్రియమైన. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవునికి తగిన సమయమున తగిన కాలమున తప్పనిసరిగా ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక్కడ అసాధారణమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి షడ్రకు, మేషకు, అబేద్నెగోనుని అగ్నిగుండములో నుండి వెళ్ళినటువంటి వారిని దేవుడు కాపాడా లేదా? కాపాడాడు ప్రియమైన వాళ్ళ. వారిని రక్షించినటువంటి దేవుడు మనల్ని రక్షించడా? ఖచ్చితంగా. కానీ సాధారణమైనటువంటి విశ్వాసం ఉండకూడదు మనకి. అసాధారణమైన, అవసరమైతే అగ్నిలో దూకు అన్నారు అనుకోండి, మామూలు ఒత్తినే దూకేకండి. ఏమంటే అర్థమవుతుందా? ఒకవేళ అగ్ని వంటి మహాశ్రమలు మన జీవితాలకి అనుకున్నప్పటికీ కూడా నీ విశ్వాసాన్ని బట్టే విజయాన్ని పొందుతావు. ఏ విశ్వాసం? ఇందాక మనం చూసాం, లోకమును జయించినటువంటి విజయము మన విశ్వాసమే అన్నాడు. అది ఏ విశ్వాసమై ఉండాలి? అదన్నమాట. అసాధారణమైన విశ్వాసము ఉంటేనే మనము లోకాన్ని జయించాలి. సాధారణమైనది అయితే మనం జయించలేము రేమ, జయించలేం. కనుక ఈ విషయాన్ని మనము ఆలోచన చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ప్రియమైనటువంటి వాళ్ళారా. ఇకపోతే మూడవది దానియేలు. మనందరికీ తెలుసు, సింహముల బోనులో నుండి గృహములో గుండా వెళ్ళాడు. సేమ్ ఇదే పరీక్ష షడ్రకు, మేషకు, అబేద్నెగోకు వచ్చినటువంటి పరీక్షే దానియేలుకి కూడా వచ్చింది. దానియేలుకి వచ్చింది కనుక సింహము బోనులో ఆయన్ని పడవేశారు. ఎప్పుడైతే సింహపు బోనులోనికి పడవేశారో సింహముల నోళ్లను దేవుడు మోయించాడు ప్రియమైనటువంటి వారు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియమైనటువంటి, అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నేను ఎలా కనపడ్డాను? నా దేవునికి ఇప్పుడు దేవుని దృష్టికి ఎలా కనపడాలి మనం? మొట్టమొదటిగా నిర్దోషిగా కనపడాలి దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి కాదు. నా దృష్టికి మీరు, మీ దృష్టికి నేను నిర్దోషులుగా కనపడడం కాదు. మనమందరము కూడా దేవుని దృష్టికి ఎలా కనబడాలి? నిర్దోషత్వం ఉందా? ఒక్కసారి పరీక్షించుకోండి మీ హృదయాలను. నేను ఇంకా ఆయన దృష్టికి నిర్దోషిగా లేను, ఎందుకంటే నా జీవితం నాకు తెలుసు. మీరేమైనా దేవుని దృష్టికి నిర్దోషులుగా కనపడుతూ ఉన్నారా? ఒకసారి పరీక్షించుకోండి. అంటే మనం ఎంత చేయవలసి ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. మనలో ఉన్నటువంటి పాపాన్ని, మనలో ఉన్నటువంటి అతిక్రమాన్ని, మనలో ఉన్నటువంటి దేవునికి హేయమైనటువంటి వాటిని ఎంత మనం వదులుకోవాలో ఆలోచన చేయండి. ఇవేమీ ఆలోచన చేయం. మనమే గొప్ప అనుకున్నట్లుగా, మనం నీతిమంతులుగా అనుకుంటున్నట్లుగా ఏమనుకుంటామంటే, దేవుడు ఎత్తలేదేటి, దేవుడు ఏదో దాసుడైనట్టు చెప్పాలి. మనం ఏదో గొప్పవారం అయినట్టు ఫీల్ అవుతూ ఉంటాం ప్రియమైన వాళ్ళు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, అయ్యా ఇంకా ఏదో నాలో దోషము ఉంది, అది నేను కడుక్కోవాలి, అది నేను శుద్ధి చేసుకోవాలి, అది నేను పవిత్రపరచుకోవాలి. ఎప్పుడైతే ఈ విధంగా ఆలోచన మనం చేశామో, నేను నీ ఎదుట చిన్నవాడినయ్యా. మనుషుల యొక్క దోషమును వెతకగా దేవుని ఎదుట ఎవడు నిలవగలడు అంటాడు. ఎవడో నిలబడలేం, అంతేనా?
అసలు ఇక్కడ నిలబడడానికి మనకు హక్కు లేదు. కానీ మనం నీతిమంతులు అయ్యాము అని అంటే దేవుడు తన సన్నిధానవర్తులుగా మనల్ని చేసుకున్నాడు అని అంటే కారణం ఏంటో తెలుసా? కృప కారణం. కృప కారణం. దేవుని కృప లేకపోతే మనము దేవుని యొక్క సన్నిధానంలో కూర్చోలేము. ఇక్కడ కూర్చుని ఎన్నో ఆలోచనలు చేసేస్తూ ఉంటామండి. మామూలుగా ఆలోచనలు ఉండవు. నిజంగా మనకున్నటువంటి పనులకు, మనం చేసినటువంటి అతిక్రమానికి మనం శిక్షార్హులం, కానీ క్షమార్హులుగా దేవుడు చేస్తున్నాడు. క్షమాభిక్ష పెడుతూ ఉన్నాడు. మనల్ని ఇంకా బ్రతికిస్తూ ఉన్నాడు. తన కరుణా కటాక్షమును బట్టి మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ ఇక్కడ అంటున్నాడు దానియేలు, ఏమంటున్నాడో చూడండి అక్కడ. నేను నా దేవుని దృష్టికి, దానియేలు అంటున్నాడు, నిర్దోషినిగా కనబడ్డాను. ఎప్పుడైనా కనబడ్డావా? అలా నిర్దోషిగా దేవునికి కనపడినట్లయితే కనుక ఆయన తన దూతలను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు దేవుడు మోయించాడు. దేవుడు ప్రార్థన, మన ప్రార్థన ఆలకించాలి అని అంటే మొట్టమొదటిగా మనము నిర్దోషులముగా దేవుని కార్యాలు మనం చూడాలి అని అంటే దేవునికి నిర్దోషులుగా మనము కనబడాలి. పశ్చాత్తాపం పొందాలి, ప్రాయశ్చిత్తము నొందాలి. దేవుని ఎడల పశ్చాత్తాప ప్రార్థన ప్రియమైనటువంటి వాళ్ళరా, అది హృదయములో నుండి వస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళు కళ్ళు చెమురుస్తూ ఉంటాయి, కళ్ళంతా నీళ్లు తిరుగుతూ ఉంటాయి, అంతేనా? అవునా కదా? మనకి దేవుని దగ్గర రావు నీళ్లు. ఎక్కడొస్తాయి? మనుషుల దగ్గర వస్తాయి. ఏమంటే ఇలా సీవిడి ఇలా తీసి అలా పక్కన మీద పడేస్తూ ఉంటుంది, అంతేనా? అవునా కదా? దేవుని దగ్గర అట్లా చేసామా? దేవుని దగ్గర హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేశాము. ఇక్కడ అంటున్నాడు, నా నిర్దోషము ఇదిగో, నాలో దోషము లేకుండా ఉండుట దేవుడు చూశాడు గనుకనే ఇదిగో సింహాల వంటి ఆ సింహముల నోట నుండి నాకు ఏ హాని కలగకుండా ఆ సింహాల నోళ్ళు మోయించాడు. పౌలు గారు కూడా ఇదే మాటను క్రొత్త నిబంధనలో తిమోతేయులకు రాసినటువంటి పత్రికలో చెప్పాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, చూడండి ఒకసారి. చూడండి ఒకసారి 2వ తిమోతేయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడాలి. ఎలా ప్రకటింపబడాలి? పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభు ఎక్కడ నిలిచి, ప్రక్కన నిలిచి నన్నేం చేశాడు? బలపరిచాడు. నేను సువార్త పూర్ణముగా ప్రకటించాలి అనే నినాదం నేను పెట్టుకున్నా, ఒక కమిట్మెంట్ పెట్టుకున్నాను అంటున్నాడు పౌలు. మరి మనమేం కమిట్మెంట్ అయ్యాం? దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి ఏం చేద్దాం అనుకుంటున్నాం. ఏమండి, ఏమనుకుంటున్నారు మీరు? ఏదో దేవుడు ఇంకా ఆరోగ్యం ఇస్తే ఇంకో బిల్డింగ్ కట్టాలని ఉందండి అండి, లేకపోతే ఇంకో బంగారం ఏదో కొనుక్కోవాలని ఉందండి. ఎదవది ఈ మధ్య బాగా మొత్తం తీసేసాడు అంతాను, ఒంట్లో ఉన్నదా సత్తు అంతా కూడాను.
ఇంకా ఏదో చేసేద్దాం అనుకున్నానండి అంటే అంటారా? లేదా దేవుని కొరకు వాడబడాలండి నేను అనుకునేవారు ఉన్నారా? చూడండి పౌలు ఏ కమిట్మెంట్ తీసుకుంటున్నాడు చూడండి. నేను సువార్తను పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభు నా ప్రక్క నిలచి నన్ను బలపరిచెను. ప్రభు నా ప్రక్కనున్నాడు, నన్ను బలపరుస్తున్నాడు గనుకనే నేను లేచి నిలబడి మాట్లాడగలుగుతున్నాను. ప్రభు నా ప్రక్కన ఉన్నాడు కనుక నేను ప్రయాణం చేయగలుగుతున్నాను అన్న ధైర్యం ఉందా మనకి? ఉందా? ప్రభు నా ప్రక్కన ఉన్నాడు గనుకనే నేను పాటలు పాడగలిగి దేవుణ్ణి గణపరచగలుగుతున్నాను. ప్రభు నా ప్రక్కన ఉన్నాడు గనుకనే ఇదిగో దేవుని పరిచర్య నేను చేయగలుగుతున్నాను. ప్రభు నా ప్రక్కన ఉన్నాడు కనుకనే ఇదిగో నేను ఏం చేయగలుగుతున్నాను? చక్కగా ఉద్యోగం చేసుకోగలుగుతున్నాను అంటావా? అవునా కదా? ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? మీ పనులు చేసేటప్పుడు ఎలా ఆలోచన చేశారా ఎప్పుడైనా? ప్రభు నా ప్రక్కన ఉన్నాడు కనుకనే నేను పని చేయగలుగుతున్నాను అన్నారా? అనరు. పొద్దున్న బాదం తిన్నాను, బాదం పప్పు బాగా తిన్నాను, సాయంత్రం ఖర్జూర పండు తిన్నాను, వేట మాంసం తిన్నాను వారానికి ఒకసారి, కైమా, క్యారెట్ జ్యూస్ చేసుకున్నాను. నా మోకం ఏమి తింటున్నాం అండి. ఆహార పదార్థాలు నియమాలన్నీ కూడా కంటిన్యూగా జాగ్రత్తగా, వాటి వల్ల కాదు ప్రేమ. ఇప్పుడు నీకు దేవుడు బలమిచ్చాడు అని అంటే ఆ బలానికి కారణం ఏంటంటే, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడంటే ఆ బలానికి కారణం ఏంటంటే ప్రభువు నీ ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి అంటే సింహముల వంటి శత్రువులు మనుష్యులు, అలాంటి వారి నోట్లో పడకుండా దేవుడు తప్పించాడట. ఎవరిని? పౌలు గారిని. కనుక మీరు బాగా ఆలోచన చేస్తే తప్పింపబడితేని ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి, ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. ఇది కూడా వరమే ప్రియమైన వాళ్ళారా, అంతేనా? ఇది కూడా కాపాడడమే. ఒకసారి మళ్ళా చదువుతారా? ఇది అమూల్యమైనటువంటి మాట. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి, దుష్కార్యము నుండి అంటే ఎటువంటి పాపము నేను చేయకుండా దేవుడే నా వెంట ఉండి నన్ను తప్పిస్తున్నాడు అండి. లేకపోతే మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే అవతల యొక్క శత్రువు యొక్క చేతుల్లో ఏమండి ఆ శత్రువు యొక్క కబంధ హస్తంలో నేను పడకుండా దేవుడు నన్ను తప్పిస్తున్నాడు. నువ్వు అనగలుగుతున్నావా? మనం అనగలుగుతున్నామా ప్రియమైనటువంటి వాళ్ళారా? కనుక తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించి. ఎందుకంటే నీ గోల్ అదే కదా, ఎక్కడికి వెళ్ళాలి? పరలోకము వెళ్ళాలి అనేటటువంటి ఆశ, తపన, తాపత్రయం నీకుంది కదూ. మరి అంతవరకు నీ యాత్ర కొనసాగాలి కదూ. కొనసాగాలి అని అంటే నీ మట్టుకు నువ్వు వెళ్ళలేవు, నీ మట్టుకు నువ్వు ప్రయాణాలు చేయలేవు.
ఎవరు తోడుగా ఉండాలి అని అంటే ఇశ్రాయేలీలకు దేవుడు తోడుగా ఉన్నట్లుగా కానాను ప్రయాణములో, పరమ కానాను యొక్క ప్రయాణంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉండాలి. ఈ జీవన యాత్రలో దేవుడు నీకు తోడుగా ఉండాలి. ఆయన తోడు లేకపోతే నువ్వేమీ చేయలేవు. కనుక ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి ప్రియమైనటువంటి వారు, ఆలోచన చేయాలి. కనుక నీకు ఉండవలసినటువంటి విశ్వాసము సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి విశ్వాసం అయి ఉండకూడదు, అసాధారణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారిగా ఉండాలి. ఇక రెండవది, కొండలను పెకలించగలిగినటువంటి విశ్వాసం. చూడండి ఒకసారి మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లైనను, ఎవరి యందు? ఏమన్నా అందరూ వింటున్నారా? మీరు మనుషుల యందు విశ్వాసముంచుడి అన్నాడా? చెప్పాలి. ఎవరి యందు? మనుషుల యందు కాదు, దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక, అంటే అనుమానించక ప్రార్థన చేసినట్లయితే, అది జరుగునని నమ్మినట్లయితే, వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ఇప్పుడు మీరు ఏం చేస్తారో తెలుసా ప్రియ జనాంగమా? నువ్వు నేను ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి అక్కడ. అందుచేత మీరు ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయాలి? మీరు అడుగుచున్నప్పుడు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని. అంటే ఇక సందేహం కన్నా అడగాలి దేవుడు, నువ్వు చేయగలవయ్యా, చెయ్యకపోయినా నిన్ను వెంబడిస్తాను నేను అండి. అప్పుడప్పుడు అంటాం కదా, నీట ముంచినా పాల ముంచినా నీదే భారం. ఇక ఏం చేసుకుంటావో చేసుకో. నువ్వు నీటిలో ములగమన్నా ములుగుతా, పాలలో ముంచినా అంటే దాని అర్థం ఏంటి? అది నీ ఇష్టమే ప్రభువా, కానీ నిన్ను నమ్ముతున్నాను, నువ్వు శూర కార్యములు చేసేటటువంటి దేవుడు అని. ప్రార్థన చేసేటప్పుడు మన జీవితం ఎట్లా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అందరూ ప్రార్థన చేస్తాం, ఎట్లా చేస్తున్నాం ప్రార్థన? ఉదయ ప్రార్థన ఎలా ఉంది? మధ్యాహ్నపు ప్రార్థన ఎలా ఉంది? సాయంకాలపు ప్రార్థన ఎలా ఉంది? భోజనం కాడ ప్రార్థన ఎలా ఉంది? అసలు ఉన్నాయి ప్రార్థనలో అండి? ఉదయకాలం ప్రార్థన చేసుకుంటున్నాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి, నిజం చెప్పండి. ఎక్కడ ఉన్నారు మీరు? ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు. కొన్ని సీట్లు లేగలేదు అంటే చేయట్లేదండి దాని అర్థం, అంతే కదండి? అది కదండి, ఉదయం చేయట్లేదు. పోనీ మధ్యాహ్నం చేతులు ఎత్తండి. ఓ సీట్ ఎక్కి ఒకలే ఎత్తారు, ఒక ఓటే వచ్చింది. ఇక రాత్రి అందరూ చేస్తున్నారండి అండి. అది టైం దొరికితేనా? ఓకేనా? భోజనం దగ్గర
అంటే అది కూడా ఉందండో లేదంటరా? అలా సేనోడిని ఏమన్నాడు తెలుసా? భక్తిహీనుడు అన్నాడు. ఏమండి? దుష్టుడు అన్నాడు అని. ప్రార్థన చేయకి ఆహారం మింగినట్లు అన్నాడు. నా ప్రజలు ఆహారం మింగినట్లు అని చెప్తాడు అక్కడ. అవునా? కీర్తన గ్రంథంలోనా? చూడండి ఒకసారి చదువుదాం, ఎందుకంటే మనకు అవసరం. ఏమా కనిపించిందా? పద్నాలుగో అధ్యాయం, కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. అండి అమ్మ అందరేనండి, బయటికి వెళ్ళిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళేనండి. ఓకేనా? జాగ్రత్తగా వినండి అందరూ కూడా. అవసరం ఇవన్నీ మన జీవితాలకు అవసరం, మన కుటుంబాలకు అవసరం. ఎందుకంటే చాలా ఎలా అంటే చాలా తేలికగా తీసుకుంటాం ఇలాంటి సంగతులు, చాలా తేలికగా తీసుకుంటాం. కానీ సీరియస్గా తీసుకోవాలి ఇలాంటి విషయాలు. మన జీవితాల్లో కార్యం జరగాలి అని అంటే, మన కుటుంబాల్లో కార్యం జరగాలి అని అంటే వీటిని తేలికగా తీసుకునేటటువంటి విషయాలు అయితే కాదు. చూడండి, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు. అందుకే పాపం చేసేవాళ్ళు అంటే ప్రార్థన చేయకపోయి భోజనం చేసేస్తే అంతేనా? అలాగనే ఉందండి, ఇంకోలాగా ఉందా ఏమన్నా? ఖచ్చితంగా ఆహార పదార్థాల దగ్గర కూర్చున్నప్పుడు ప్రార్థన చేయాలి. కనుక ఉదయకాలపు ప్రార్థన, మధ్యాహ్న కాలపు ప్రార్థన, సాయంకాలం. ఇంకొక విషయం చెప్తున్నానండి, ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు. నేను కొన్ని సమయాలు చెప్పాను, ఎడతెగక. ఒక మాటలో చెప్పాలంటే మీరు ఎడతెగక ప్రార్థన చేయండి అని. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రార్థన చేసేటప్పుడు ఆ అడిగేవన్నీ కూడా పొంది ఉన్నామని మనం ఏం చేయాలి అని అంటే నమ్మాలి. కనుక కొండలను పెకలించగలిగినటువంటి ప్రార్థన. ఇక మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఎదిరించు విశ్వాసం. విశ్వాసంలో రకాలు చెప్పుకుంటున్నాం ఏమండి? ఎదిరించేటటువంటి విశ్వాసం. ఎదిరించేటటువంటి విశ్వాసం ఏంటండి? ఒకసారి మనం చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 22 నుంచి చదువుదామండి. 22. మరి ఒకనాడు ఒక దోణి ఎక్కి గాలి వాన సరస్సులోనికి వచ్చి దోణె నీటితో నిండి ఉన్నందున వారు అపాయకరమైనటువంటి స్థితిలో ఉన్నారట. ఏమండి? అంటే ఈ దోణిని ఏం చేస్తున్నాయండి? ఈ కెరటాలు కానీ ఈ గాలి తుఫాను కానీ ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది చెప్పండి? ఆ యొక్క తుఫాను తాకిడికి ఆ దోణిలోనికి ఏమి వెళ్తున్నాయండి? నీళ్లు వెళ్తున్నాయండి. నీళ్లు వెళ్తే దోణి ఏమైపోద్దండి? మునిగిపోద్దండి, లేదా కొట్టుకుని వెళ్ళిపోద్దండి. మన బ్రతుకు జీవితం కూడా
చిన్న నావ వంటిది, ధోని వంటిది. మన జీవితంలో కూడా ఎదురయ్యేటటువంటి సమస్యలు కూడా అలాంటివే ప్రియమైనటువంటి వాళ్ళ. సమస్యల వలయాలలో మనం కొట్టుకుని పోవచ్చు, లేదా అలల చేత కొట్టబడి మన ధోని ఏమవచ్చు అని అంటే మునిగిపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో అయ్యా మేము నశించిపోతున్నాం, మమ్మల్ని కాపాడవయ్యా అని శిష్యులు ప్రార్థన చేశారు. ప్రియమైన వాళ్ళ, ప్రార్థన చేస్తే ఏం చేశాడు ప్రభువారు? ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మలమాయ. అంటే ఎవరిని ఎదిరించగలిగాయి? గాలిని తుఫాను ఎదిరించగలిగినటువంటి విశ్వాసం. మీరు జాగ్రత్తగా ఈ విషయాలు ఆలోచన చేసినట్లయితే, తర్వాత మనం చూసినట్లయితే సమయము మరి మించుతుంది కనుక సహించేటటువంటి విశ్వాసం, ఎదిరించే విశ్వాసం. అంటే విశ్వాసంలో కూడా ఏముండాలి ప్రియమైన వాళ్ళారా? కేవలం విశ్వాసం ఉంటే సరిపోదు, సహించగలిగేటటువంటి విశ్వాసం ఉండాలి. ఏమిటో చూద్దాం ఒకసారి, ఆ మాట కూడా మనం చూద్దాం ప్రియమైనటువంటి వాళ్ళారా. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 25వ వచనం. 27వ అధ్యాయము 25వ వచనం. కాబట్టి అయ్యలారా, వీళ్ళు ఏం చేస్తున్నారంటే సముద్ర ప్రయాణం చేస్తున్నారండి. వాడ ఎక్కి సముద్ర ప్రయాణం చేస్తున్నారు. ఎవరు? పౌలు గారు, ఇంకా ఖైదీలు, అక్కడ ఉన్నటువంటి మనుషులు, గవర్నర్ గారు, ఇంకా కొంతమంది ఉద్యోగస్తులు అక్కడ ప్రయాణం చేస్తుంటే వీరికి కూడా ఏమెదురైంది? గాలివాన ఎదురైంది. ఎదురైతే అక్కడ చెప్పాడు, మనం ఇలాగ వెళ్ళటం మంచిది కాదు అని పౌలు ముందు చెప్పాడు. పౌలు ముందు చెప్తే వీళ్ళు వినలేదు. వీళ్ళు అంతే కదండి, వాక్యం చెప్తున్నప్పుడు ముందు వినరు. వింటారా? బలం ఉన్నంతసేపు, ఆరోగ్యం ఉన్నంతసేపు వింటారా అండి? చెప్పాలి, నువ్వు చెప్పేదేటి అంటారు. పౌలుని కూడా అలాగే ఎదిరించారు. నువ్వు చెప్పేదేటయ్యా, ఊరుకో తెలివి తక్కువ అని అన్నారు. ఆ తర్వాత తుఫాన్ ఎదురైన తర్వాత, సముద్రం మీద అలలు ఎదురైన తర్వాత ఇక వాడ కొట్టుకుని పోతుంది. కొట్టుకుని పోతున్న సమయంలో చెప్తున్నాడు, పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమన్నా చూడండి. కాబట్టి అయ్యలారా, ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. అయినను 27, 24 నుంచి చదువు తల్లి, మనకు బాగా అర్థమవుతుంది. 27, 22 నుంచి చదువమ్మ. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకునుడని, అంటే నష్టం కలిగింది. వారు చేసినటువంటి పనికి ఏం కలిగింది? నష్టం కలిగింది. వారు ఆజ్ఞను అతిక్రమించారు. ఏమండి, దేవుని యొక్క తీర్మానం వేరేగా ఉంటే వీళ్ళు వేరేగా నిర్ణయాలు తీసుకున్నారు, ప్రయాణం చేసేసారు. ఇప్పుడు నష్టం కలుగుతుంది వాళ్ళకి. ఆ నష్టం వల్ల ఏమేస్తుంది? భయం వేస్తుంది. ఇప్పుడు భయం వేస్తున్నప్పుడు పౌలు ఏమంటున్నాడు అని అంటే, మీరు ధైర్యం తెచ్చుకునుడి, మిమ్మల్ని వేడుకొనుచున్నాను. వాడికే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. వాడికే గాని ప్రాణాలకు అపాయమేమీ కలగదు. నేను ఎవని వాడనో, నేను ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు గవర్నర్ దగ్గర నిలిచి నిలవబడి ఉన్నది. ఇదిగో నీతో కూడా
వాడలో ప్రయాణం చేయుచున్న వారందరూ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకునుడి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని. అంటే దేవుడు ఎలా చెప్తే అలాగే జరిగిద్ది అంతే. ఇక దేవుని యొక్క చిత్తం ఎలాగుంటే మనం కూడా అంటూ ఉంటాం కదా, అంతేనా? ఇక దేవుని చిత్తం అంతే, ఇలా తిరగాలని ఉంది మనకి ఇక, అంతేనా? ఇంత అనుభవించాలని ఉంది, ఇది జరగాలని ఉంది అని అంటాం చూసారా? అలాగే పౌలు అంటున్నాడు, అయినను మనము కొట్టుకుని పోమని లేదమ్మా అక్కడ. కొట్టుకుని పోయి ఏదైనా ఒక దీపం మీద, కానీ మనం ఇప్పుడు ఆపదని ఏం తప్పించుకోం, కొట్టుకుపోతాం, అలా కొట్టుకుంటూ పోతాం. కొట్టుకుని 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 పోయి మొత్తం మీద ఏదో దీపం తగిలిద్ది మనకి, అక్కడ ఆగుతాం. అంటే దేవుడు ఏ దీపాన్ని అయితే ఏ స్థలాన్ని అయినా చూపించాడో అక్కడ వరకు మనం వెళ్ళవలసిందే. ఆ సమయం వచ్చేంత వరకు కూడా కోట్లు పడవలసిందే. ఆ సమయం వచ్చేంత వరకు కూడా కొంచెం ఇబ్బంది పడవలసిందే. మొత్తం మీద ఏదో ఒక మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. కొట్టుకుని పోయి ఎక్కడికి వెళ్తాం? ఏదో ఒక ద్వీపాన్ని మనము. అంతవరకు మీరు ఏం చూపించాలి? ఇంకొకటి అక్కడ ధైర్యం ఒకటి, ఇంకొకటి సహనము, సహించాలి. ఇది ఎలా వెళ్ళిపోతున్నాం కదా, మరి సహనం ఉండద్దా? ఏమన్నా ఉండాలా? కొంచెం సహనం, కొంచెం ఓర్పు పట్టాలి. దేవుడికి తగిన కాలం తగిన సమయం ఇచ్చేంత వరకు కూడా కొంచెం ఓపిక పట్టండి. మరి మనం నేర్చుకోవాల్సిన పాఠం కూడా అదే. మనకి సమస్య ఏర్పడినప్పుడు ఆ సమస్య సంపూర్తి అయ్యేంత వరకు కూడా, ఆ సమస్యకు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మన విశ్వాసములో ఏముండాలి అని అంటే, ఏముండాలి? ఓర్పు, సహనము ఉండాలి. ఉండాలి. కనుక విశ్వాసములో రకాలు. మొట్టమొదటిది ఏంటండి? వెనకాల వాళ్ళు చెప్తారు మా పురుషులు. మొట్టమొదటిది ఏంటండి? అసాధారణమైన విశ్వాసం. రెండవది ఏంటండి? కొండలను పెకిలించగలిగేటటువంటి విశ్వాసం. మూడవది ఏంటండి? ఎదురాడు విశ్వాసం. నాలుగవది ఏంటండి? సహించేటటువంటి విశ్వాసం. ఐదవది ఏంటండి? ఇంకా చెప్పలేదు కదండి, చెప్పలేదండి. గొప్ప విశ్వాసం. స్త్రీలు చెప్పకండి, పురుషులు చెప్తారు. గొప్ప విశ్వాసం ఎవరికి ఉందండి? చాలాసార్లు చదువుతాం. చెప్పగలరా? యేసుప్రభు వారు సాక్ష్యం ఇచ్చారు. శతాధిపతి అండి, శతాధిపతి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎనిమిదవ అధ్యాయము 10వ వచనం. యేసు ఈ మాట విని శతాధిపతి చెప్పాడండి, అయ్యా నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడిని కాదు, మాట మాత్రం సెలవివ్వండి అయ్యా, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని క్రీస్తు మీద అసాధారణమైనటువంటి విశ్వాసాన్ని కనుపరిచాడు. గొప్ప విశ్వాసం. వెంట వచ్చుచున్న వారిని చూసి క్రీస్తు అంటున్నాడు, ఇశ్రాయేలీల్లో ఎవనికైనాను నేను ఇంత విశ్వాసము ఉన్నట్టు, ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్లుగా నేను చూడలేదు. నా పిల్లలు అనేక మంది నన్ను అనుసరిస్తున్నారు, నా మాటలు వింటున్నారు, నన్ను వెంబడిస్తున్నారు, నా కార్యాలు చూస్తున్నారు, నా మందిరానికి వస్తున్నారు. కానీ నా వారిలో ఇంత గొప్ప విశ్వాసం చూడలేదు. కనుక గొప్ప విశ్వాసం
ఏమండి? గొప్ప విశ్వాసం. ఇప్పుడు ఎన్నోదండి? 5 అయిందండి. 6వది క్రియలు లేని విశ్వాసం. క్రియలు లేని విశ్వాసం. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. 2వ అధ్యాయము 17వ వచనం అండి. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే ఆ విశ్వాసం ఒంటిగా ఉండిపోయి చచ్చిపోద్ది. విశ్వాసానికి తగినటువంటి క్రియలు లేకపోతే ఆ విశ్వాసం వేస్ట్ అండి. దానివల్ల ప్రయోజనము, నమ్ముతున్నావు, దేవుని కార్యాలు ఏమైనా చేస్తున్నావా? నువ్వు దేవునికి మెచ్చే కార్యాలు, నచ్చే కార్యాలు ఏమైనా చేస్తున్నావా? అయితే నీ విశ్వాసం వ్యర్థం. కనుక క్రియలు లేనటువంటి విశ్వాసం ఉందని చెప్పుకునేవాడు దేవుని క్రియలు కనుపరచాలి, దేవుని క్రియలు చేయాలి. క్రియలు లేనటువంటి విశ్వాసం అనేదండి ఒక వరం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక వరం అండి. ఇది కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనకి కనపడుతుంది. 12వ అధ్యాయము 9వ వచనం. ఆత్మ ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి వరము విశ్వాసం అన్నారు. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇటువంటి విశ్వాస జీవితంలో ఎలాంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎవరికి వాళ్ళు విమర్శ చేసుకోండి. నేను మీకు తీర్పు తీర్చను, ఆయన అలాగా, ఈయన ఇలాగా అని చెప్పను. మీకు మీరు విమర్శ చేసుకోండి, నాకు నేను విమర్శ చేసుకుంటాను దేవుని సన్నిధిలో. ఒకరికొకరు పేర్లు పెట్టుకోవద్దు. అణిగిమణిగి ఉందాం. దేవుని దగ్గర ఎలా ఉందాం? అణిగిమణిగి ఉందాం. మనకు మనం తగ్గించుకుందాం. ఎలాంటి విశ్వాసం కలిగిన వారిగా ఉన్నాం మనం? అసాధారణమైన విశ్వాసమా? కొండలను పెకలించగలిగేటటువంటి విశ్వాసమా? ఎదురించేటటువంటి విశ్వాసమా? మన విశ్వాసంలో సహనం ఉందా? సహించగలిగేటటువంటి విశ్వాసాన్ని మనం కనపరుస్తున్నామా? లేకపోతే శతాధిపతికి ఉన్నటువంటి గొప్ప విశ్వాసము కలిగినటువంటి వారిగా మనం ఉన్నామా? లేదా క్రియలు లేనటువంటి విశ్వాసం అన్నది? చాలామంది దేవుని పిల్లలు క్రియలు లేనటువంటి విశ్వాసమే ఉందండి. చాలామందికి, 100% మందికి, ఎక్కువ శాతం ఏదో దేవుణ్ణి నమ్ముతారు కానీ నామకార్థంగా నమ్ముతారు. ఏదో అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చెయ్యాలి అన్నట్టుగా మొహమాటం. అంటే విశ్వాసంలో కూడా మొహమాటం. అది మంచి పద్ధతి కాదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సమక్షంలో మీకు తెలియజేస్తున్నాను, అది సరైనది కాదు. మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. తర్వాత ఏమంటున్నాడు? క్రియలేనటువంటి విశ్వాసము అనేది దేవుడిచ్చేటటువంటి ఇది గొప్పవారు. కనుక ఆ విశ్వాసంలో కూడా రకాలు ఉన్నాయి. ఆ విశ్వాసం అనేది ఏదో నమ్మడమే కదండి అయ్యగారు అనుకుంటారు చాలా. కానీ పరిశుద్ధ గ్రంథంలో అసాధారణమైనటువంటి విశ్వాసం కనుపరిచిన వాళ్ళు ఉన్నారు. శ్రమల గుండా వెళ్ళినటువంటి వారు ఉన్నారు. వెళ్ళారా? మీరు 11వ అధ్యాయం చదివితే, ఏప్రిల్కి రాసినటువంటి 11వ అధ్యాయం చదివితే 11వ అధ్యాయం అంతా కూడా ఎంతమంది చదివారండి? పూర్తిగా ఎంతమంది చదివారు? ఒకవేళ చదవకపోతే ఇంటికి వెళ్ళాక చదవండి, మీకు ఆదరణ కలిగింది. మనకు వచ్చేటటువంటి శ్రమలు పెద్ద శ్రమలు కాదండి వాళ్ళతో పోల్చుకుంటే. ఆ శ్రమల గుండా వెళ్ళి విశ్వాసమును బట్టి ఏం చేయబడ్డారు? దేవుని ద్వారా గొప్ప కార్యాలు చూశారు వాళ్ళు. శ్రమల గుండా వెళుతూనే
దేవుని ద్వారా గొప్ప కార్యాలు చూశారు వాళ్ళు, వాళ్ళ కళ్ళెదురుగుండా అద్భుతాలు చూశారు. వాళ్ళకి వాళ్ళే ఆశ్చర్యం వేసుకొచ్చిందనమాట. అంటే శ్రమల గుండా వెళ్ళేటటువంటి పరిస్థితి దేవుడు మనకిస్తాడా? ఇస్తాడా? ఎవడా ఇస్తాడా? అని వాళ్ళు చేతులు ఎత్తాడు. ఇస్తాడా? ఇస్తాడండి. ఎందుకంటే మన దినాలన్నీ కూడా ఏ దినాలన్నాడో? శ్రమ దినాలు. యోబు గారు ఏమన్నాడు? యుద్ధకాలములు. నల్లి యొక్క కాలమంతా కూడా ఏ దినాలట? యుద్ధాలు, పోరాటాలు. అంతేనా? ఎవరితో పోరాడుతున్నా? ఎవరితో పోరాడుతున్నామండి? ఎవరితో పోరాడుతున్నాం? మామూలుగా చెప్పండి. పోనీ వ్యాధులతో పోరాడుతున్నాం, మనుషులతో పోరాడుతున్నాం, అంతేనా? పరిస్థితులతో పోరాడుతున్నాం, సమస్యలతో పోరాడుతున్నాం, ఆర్థిక సమస్యలతో పోరాడుతున్నాం. అంతేనండి? మాట్లాడండి. యుద్ధమే. ఏంటో యుద్ధం పోయి ప్రశాంతత ఎప్పుడో. శ్రమ దినాలు, ఇంకా పరిస్థితులన్నీ కూడా. ఇక ఈ అంచెకాల దినాలు ఇంకా చెప్పనవసరం లేదు ప్రియమైనటువంటి వాళ్ళరా. నా ఆత్మతో యుద్ధం చేస్తుంది నా శరీరం. ఆత్మేమో మాట్లాడరా అంటుంది, శరీరం ఏమో కుచహ అంటుంది. అండి మీకంతే కదా. ఆత్మేమో పాడరా, మంచి పాట పాడరా అంటుంది. శరీరం ఓ పాట పాడావు కదా, సరిపోదా అండి? అలా అనిపించిందే లేదా ఎప్పుడైనా? ఇప్పటికే ఆవేశం వచ్చేస్తుందా? ఓ పాట పాడావు కదా సరిపోదా, ఇంకో పాట పాడావంటే శ్రోత పడిపోతాం. అబ్బే, అందుకే శరీరం ఆత్మతోనూ, ఆత్మ శరీరంతోనూ ఎలా ఉందనట? విరోధముగా ఉన్నది. అందుకే కునికిపాట్లు వేసారట వాళ్ళు శిష్యులు. కునిపాటు అయితే ఏమన్నారు? మీరు ఎక్కడ ఉండి ప్రార్థన చేయండి, శోధనలో పడకుండా నేను వెళ్ళి ప్రార్థన చేస్తానని ఆయన కొండ మీదకి వెళ్ళాడు. ఇద్దరు శిష్యులు తీసుకెళ్ళి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏమన్నాడు? 3 సార్లు లేకండ్రా ప్రార్థన చేయండి, లేకండ్రా ప్రార్థన చేయండి. ఇంక 3వసారి ఏమన్నాడు? ఇంక పడుకోండి, ఇంక మీకు పడుకోవాలని ఉందా, ఇంక పడుకోండి వెళ్ళి అని చెప్తూ పాపం వాళ్ళ మీద ప్రేమ ఉండి, ఎంత ప్రేమ అండి యేసుప్రభు వారికి చూడండి. ఆత్మసిద్ధమే కానీ నాకు అర్థమవుతుంది రా. మీరు పొద్దునుంచి కష్టపడి వచ్చారు కదర్రా ఇక్కడికే వచ్చారు అండి. పొద్దునుంచి కష్టపడి వచ్చారు కదా, మీరు పనిలోకి వెళ్ళిన వాళ్ళు వచ్చారా? వచ్చారు. మీ ఆత్మసిద్ధమేరా. కానీ శరీరం మిమ్మల్ని ఏం చేస్తుంది? ఎప్పుడు ముగించేస్తాడా అంటుంది. మీరు చాలా మంచోనరా. ప్రేమ, యేసుప్రభు వారికి ఉన్నటువంటి ప్రేమ. మీ ఆత్మ సిద్ధమే, శరీరం బలహీన. నిజమే, కనీసం ఆత్మ సిద్ధంగా ఉంటే చాలు ఈ శరీరాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. ప్రియమైనటువంటి వాళ్ళ శ్రమల గుండా తీసుకెళ్ళవచ్చు, అగ్నిగుండము గుండా మనం తీసుకెళ్ళవచ్చు. అదవుతుందండి. ఎలాంటి పరిస్థితుల్లోనికైనా మనం తీసుకెళ్ళవచ్చు. విశ్వాసముతో దేన్ని చేయవచ్చు? లోకాన్ని జయించవచ్చు. ఎలాంటి విశ్వాసం ద్వారా? సాధారణమైనదా? కాదండి, అసాధారణమైనటువంటి విశ్వాసము ద్వారా లోకాన్ని మనము జయించవచ్చు. అట్టి భాగ్యం ఇంకా మన రాబోయేటటువంటి దినాల్లో దేవుడు అనుగ్రహించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ ప్రార్థన చేసుకుందాం. అటేనా?
ముగింపు ప్రార్థన చేసుకుందామండి. ముగింపు ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం.